విద్యను అందించాల్సిన సంస్థలు వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. లక్షల ఫీజులు పిండుకుంటున్న నారాయణ సంస్థలు ఫీజు కట్టలేని తల్లిదండ్రుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. ఫీజులు కట్టలేని వారు ఫలానా వడ్డీ వ్యాపారిని కన్సల్ట్ కావాలంటున్నారు. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నారాయణ సొంత విద్యా సంస్థలు చేస్తున్న నిర్వాకం ఇది. వడ్డీ వ్యాపారం ఎలా జరుగుతోందో చూద్దాం. పవిత్రమైన విద్యా వ్యవస్థను నారాయణ సంస్థలు భ్రష్టు పట్టిస్తున్నాయి. విద్యాదానం అనే కాన్సెప్ట్ ను కాళ్ల కింద తొక్కేసి కోట్లు దండుకుంటున్నారు. చదువును పూర్తి వ్యాపారంగా మార్చేసిన విద్యా సంస్థలు ఇప్పుడు విద్యను వడ్డీ వ్యాపారంగా మార్చాయి. తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే తల్లిదండ్రుల తపనను వడ్డీ వ్యాపారులకు అనుకూలంగా ప్రోత్సహిస్తున్నారు. నర్సరీ నుంచి ఐఐటి ఓరియంటేషన్ అంటూ ఊదరగొట్టి లక్షల ఫీజులు వసూలు చేసే నారాయణ బ్యాచ్ ఇప్పుడు ఫీజుల కోసం అప్పులు ఇప్పిస్తున్నారు. సులభ వాయిదాలంటూ తల్లిదండ్రులకు ఆశపెట్టి 3.5 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన విద్యా సంస్థలు తల్లిదండ్రుల దగ్గర డబ్బు దండుకోవడానికి కొత్త రకం లోన్ యాప్లను ప్రోత్సహిస్తున్నారు. గ్రేక్వెస్ట్ పేరుతో ఓ లోన్ యాప్ ఉంది. నారాయణ విద్యా సంస్థలు ఈ యాప్ ద్వారా వడ్డీకి డబ్బులు ఇప్పిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు తాము మేలు చేస్తున్నామని చెబుతూ వారికి ఈఎంఐలు అంటగడుతున్నాయి. పిల్లలకు చదువు చెప్పాల్సిన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ఫీజుల పేరుతో పిల్లల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. 1,00,000 రూపాయల ఫీజు ఉంటే 9 నెలల కాలానికి నెలకు 2% వడ్డీ వసూలు చేస్తున్నారు. నెలకు 11,333 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో నెలకు వడ్డీ 222 రూపాయలు. అంటే 1,00,000 రూపాయలకు 2 రూపాయల చొప్పున 2,000 రూపాయల వడ్డీ ఉంటుంది. ఇది నెలవారీ వసూలు చేస్తారు కాబట్టి నెలకు 222 రూపాయలు మాత్రమే కదా అనే కలరింగ్ ఉంటుంది. నెల ఫీజు పేరుతో ఈ వడ్డీ వసూలవుతుంది. ఇక 1,00,000 రూపాయల ఫీజుకు 11 నెలల కాల వ్యవధి అయితే 3.5 రూపాయల వడ్డీ చేస్తున్నారు. అంటే 1,00,000 రూపాయలకు 3,500 వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు సైతం నెల ఈఎంఐ రూపంలో తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నారు. యాప్ సంస్థ విద్యా సంస్థకు నెల మాత్రమే చెల్లిస్తుంది. ప్రతి నెల విద్యార్థులు కూడా యాప్ కు చెల్లిస్తుంటారు. అంటే కేవలం నెల 2-3 రోజుల గ్యాప్ ఉంటే దానికే ఈ వడ్డీ చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. అప్పులు తీసుకుని వడ్డీలు కట్టమని ఏకంగా స్కూల్ యాజమాన్యమే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతోంది. మీరు గ్రేక్వెస్ట్ ద్వారా ఫీజులు కట్టమని చెబుతున్నారు. ఓవైపు లక్షల ఫీజులు వసూలు చేయడం, మరోవైపు వాటికి వడ్డీలు వసూలు చేయించడం, ఆపై ఆ వడ్డీ వ్యాపారి నుంచి కమిషన్లు తీసుకోవడం. ఇంత దోపిడీ ఎక్కడైనా ఉంటుందా? మీరే చూడండి. నారాయణ స్కూల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్న యాప్ సంస్థ ఫీజు కోసం అప్పులిస్తామని ఎంత సవివరంగా చెబుతున్నారో. మీ ఫీజు మేము కడతాము, మీరు మాకు నెల కట్టాల్సి వస్తుంది. ఓకే సార్. అంటే మిడిల్లో మీరు ఉంటారు. ఓకే సార్, అది ఎట్లా సార్? ఇంట్రెస్ట్ ఏదన్నా పడుద్దా ఈ ఫీజు ఒకవేళ చెప్పిన దాని మీద? అంటే మీరు 6 months తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ పడదు సార్. 9 months తీసుకుంటే 2% ఇంట్రెస్ట్ పడుతుంది సార్. ఓకే సార్. 11 months తీసుకుంటే 3.5% వస్తుంది. ఏపీలో 2019 నుంచి 2024 మధ్య ప్రభుత్వ పాఠశాలలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది. ప్రైవేటు విద్యా సంస్థలు సైతం బలవంతపు వసూళ్లు చేయకుండా కమిషన్ వేసింది. కూటమి సర్కార్ రాగానే సర్కార్ బడులపై సీత కన్నేసి నారాయణ సంస్థలు విచ్చలవిడిగా రెచ్చిపోయేలా వెసులుబాటు కల్పించింది. విద్యార్థులను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న నారాయణ సంస్థలు చేస్తున్న వడ్డీ వ్యాపారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సంవత్సరం నుండి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఏదైతే ఈఎంఐ పద్ధతిలో విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసేటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో వడ్డీ వ్యాపారం చేసే కాబూలీ వాలాల గురించి విన్నాం. వడ్డీ కోసం మనిషిని నరికిన షైలాక్ వంటి విలన్లను చూశాం. కానీ విద్య పేరుతో వడ్డీలు వసూలు చేస్తున్న నయా విలన్ నారాయణని ఇప్పుడే చూస్తున్నాం.